మనకి ఏదైనా ఎక్సెల్‌లో ఉన్న డేటాని గూగుల్ షీట్‌లోకి ఏ విధంగా ట్రాన్స్‌ఫర్ చేయాలో చూద్దాం. సో, మనం ఇక్కడికెళ్ళేసి గూగుల్ షీట్‌ని ఓపెన్ చేయాలి. సో, ఇందులో నుంచి ఇక్కడ మనం చూస్తే ఫైల్. సో, ఫైల్‌ని గనుక క్లిక్ చేస్తే ఇంపోర్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో, అక్కడ క్లిక్ చేయాలి. సో, ఇక్కడ మనం గమనించినట్లయితే అప్లోడ్ క్లిక్ చేయగానే బ్రౌజ్ అనే ఆప్షన్ ఓపెన్ అవుతుంది. సో, దాన్ని క్లిక్ చేస్తే మనకి ఆల్రెడీ సేవ్ చేసుకున్న ఎక్సెల్‌లో ఉన్న డేటాని, సో అది ఎక్కడైతే మీరు సేవ్ చేసి పెట్టుకున్నారో ఆ ఫైల్ని ఇక్కడ ఓపెన్ చేయాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఇంపోర్ట్ డేటా. సో ఇదే అండి, అంటే ఇది నేను ఆల్రెడీ ఎక్సెల్లో చేసి సేవ్ చేసి పెట్టుకున్న ఫైల్ని డైరెక్ట్గా మనకి గూగుల్ షీట్లోకి ఇంపోర్ట్ చేశాను అనమాట. సో ఆ ప్రాసెస్. సో దీన్ని మనం షేర్ చేయాలి అంటే షేర్, ఇక్కడ మనం దీనికి ఏదైనా స్టూడెంట్ డీటెయిల్స్ ఏదైనా ఒక ఫైల్ నేమ్ పెట్టేసుకోండి. అండ్ సో దీన్ని మనం సేవ్ చేసి అంటే షేర్ చేస్తున్నాం కాబట్టి సో ఈ రిస్ట్రిక్టెడ్ అనే ఆప్షన్ తీసేసి ఎనీవన్ విత్ లింక్. అండ్ దెన్ ఇక్కడ వాళ్ళు ఎడిట్ చేసి వాళ్ళ డేటాని ఫిల్ చేయాలి కాబట్టి ఇక్కడ మనం వ్యూయర్ ఆప్షన్ తీసేసి ఎడిటర్ ఆప్షన్ పెట్టుకోవాలి. అండ్ దెన్ కాపీ లింక్. సో దీని మీద క్లిక్ చేస్తే లింక్ అనేది కాపీ అవుతుంది. ఇంకా ఇక్కడి నుంచి మనం వాళ్ళకి మెయిల్కి కానీ వాట్సాప్కి కానీ షేర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.